ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బాబా మనము కాంపోస్ట్ కానీ పోతున్నాం. కాంపోస్ట్ అంటే సారవంతమైన మట్టి అంటే ఎరువు అంటావు? ఎరువు కాదు, అది మట్టే. అంటే ఆర్గానిక్ మ్యాటర్ అంతా డికంపోజ్ అయిపోయి న్యూట్రియంట్ రిచ్ సాయిల్ లెక్క. చెక్క, ఆకులు అన్ని డికంపోజ్ అయిపోయి ఉంటది అనమాట. ఓకే, కాంపోస్ట్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా స్క్రాప్స్ అన్ని ఉంటాయి కదా, వేస్ట్ మెటీరియల్ అంతా, ఫుడ్ కానీ చెట్లు కానీ ఫుడ్ మనం తినే ఫుడ్ కూడా కాంపోస్ట్ చేస్తారు. ఇదంతా ఓకే, మనం తిన వేస్ట్ ఫుడ్ అంటే మిగిలిపోయిన ఫుడ్ అయినా, లైక్ మీట్ అయినా, ఎగ్ షెల్స్ అయినా ఇలా కూడా చేస్తారు కాంపోస్ట్. అది ఏంటంటే న్యూట్రియంట్ రిచ్ ఉంటది అనమాట. ఇక అంత డికే అయిపోయి మైక్రో ఆర్గానిజమ్స్ తోటి బాగుంటది. సో మన గార్డెన్ బెడ్ కి పొద్దున ప్లాంటర్స్ తెచ్చినాం కదా. సో అది సాయిల్ ఉంది, కొద్దిగా సాయిల్ తో పాటు కాంపోస్ట్ మిక్స్ చేసి కొద్దిగా ఇది ప్రపోర్షన్ లో మిక్స్ చేసి గార్డెన్ బెడ్ పెడితే మంచిగా పెరుగుతాయి చెట్లు అని అట్లా. అండ్ ఈ కాంపోస్ట్ చేసిన తర్వాత మన చెట్లు నాటేటప్పుడు నువ్వు మల్చ్ చేసావు. మల్చ్ ఎందుకు వేస్తారు? మల్చ్ ఇన్సులేషన్ లాగా ఉంటుంది అది. సో సన్లైట్ అయినా కానీ, చలి అయినా కానీ డైరెక్ట్ రూట్స్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా మల్చ్ అనేది నథింగ్ బట్ వుడ్ చిప్స్ అనమాట. వుడ్ మొత్తం అంతా చెక్కపొట్టు ఏడికాడికి షెడ్ చేసేస్తారు. షెడ్ చేసింది ఒక ఇన్సులేషన్ లేయర్ లాగా పనికొస్తుంది. అదొకటి బెనిఫిట్. ఇంకోటి ఏంటి అంటే పక్కన వేరే చెట్లు అవి పెరగకుండా, పిచ్చి చెట్లు పుట్టుకొస్తాయి కదా మనం చెట్లు పెట్టిన తర్వాత, అది పెరగకుండా ఒక లేయర్ లాగా ఉండిపోద్ది. అదొకటి. ఇంకా మాయిశ్చర్ మనం నీళ్లు కొట్టినప్పుడు మొత్తం భూమిలో చెక్క పీల్చుకొని అది మాయిశ్చర్ ఉంటది అనమాట. సో చెట్లు, ప్లాంట్స్ హెల్దీగా ఉంటాయని ఇక్కడ అట్లా ఆ పద్ధతి వాడతారు. ఫస్ట్ మల్చ్ చేస్తారు, చెట్టు చుట్టూ మల్చ్ చేస్తారు అట్లా. అండ్ ఇంకోటి, నువ్వు మన చెట్టు నాటేటప్పుడు మధ్యలో ఏదో ఒక బ్లాక్ కలర్ మ్యాట్ లాంటిది ఏదో వేసావు, వీడ్ ఫ్యాబ్రిక్ అన్నావు. అది కూడా మెయిన్ గా ఏంటి అంటే ఇదే పిచ్చి చెట్లు, వీడ్స్ అది వేయకుండా పెట్టినామంటే గడ్డి మొలుస్తుంది, పిచ్చి చెట్లన్నీ మొలుస్తా ఉంటాయి. సో అవి మనం పిక్కుంటూ కూర్చోవాలి. ఎప్పుడు వీడ్ అంటే నాకు తెలిసిన వీడ్ వేరే, వీడ్ కాదు మామూలుగా వీడ్ marijuana కాదు, ఇది జస్ట్ పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అంటే. అది దానికోసం వీడ్ ఫ్యాబ్రిక్ వేసి దాని మీద మల్చ్ చేసి మధ్యలో చెట్లు పెడితే, కాంపోస్ట్ చెట్లు పెడితే బాగా పెరుగుతాయి. ఓకే, సో అంటే మనం ఇప్పుడు కాంపోస్ట్కి వెళ్తాం. కాంపోస్ట్ అంటే ఇప్పుడు ఇది ప్రైస్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది? ఇది మనకి ఫ్రీయా? ఒలేతాలో ఉన్న రెసిడెంట్స్ కి ఇది ఒక బెనిఫిట్ మనకి. సో సిటీ ఏం చేస్తుంది అంటే ఈ మామూలుగా యార్డ్ వేస్ట్ అదంతా ఉంటది కదా, యార్డ్ వేస్ట్ అంతా రీసైకిల్ చేసి వాళ్ళే కాంపోస్ట్ చేస్తారు అనమాట. కాంపోస్ట్ చేసి మల్చి చేసి ఒలేతా సిటీ రెసిడెంట్స్ కి ఫ్రీ. నువ్వు 1 డేకి ఒక ట్రైలర్ తీసుకెళ్లి ట్రైలర్ లోడ్ మొత్తం అంతా తీసుకురావచ్చు. ఇప్పుడు మన ట్రైలర్ అదే ట్రైలర్ తీసుకున్నా. ఎప్పుడు వెళ్ళి ఆ ట్రైలర్ ఫుల్ తీసుకోవచ్చు. సో ఒలేతా సిటీ వాళ్ళకి నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. పర్ డే ఒక ట్రైలర్ లోడ్ తెచ్చుకోవచ్చు ఫ్రీ. అది సిటీ ప్రొవైడ్ చేస్తుంది. నువ్వు కాంపోస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాంపోస్ట్ ఫ్రీ అయితే మనకి, కాంపోస్ట్ ఫ్రీ, మల్చ్ కూడా ఫ్రీ. అక్కడ మల్చ్ కూడా ఫ్రీయా? ఓకే, అక్కడ వాడిది సెడార్ వుడ్ మల్చ్ సంథింగ్ ఏదో ఉంటది. ఓకే, అంటే ఫ్రీ ఇవ్వడం వల్ల వాడికేంటి? ఇట్స్ కైండ్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే వేస్ట్ మొత్తం అంతా యూటిలైజ్ చేస్తున్నాం. ఇట్స్ లైక్ రీసైకిల్ మొత్తం అంతా ఒక సైకిల్ ఫాలో అవుతుంది కదా. మన ఇంట్లో ఉన్న వేస్టే వాడు తీసుకొని వాడు ప్రాసెస్ చేసి మళ్ళీ మనకి కాంపోజ్ చేసి మనకు బ్యాక్ ఇస్తున్నాడు, మనం దాన్ని వాడుతున్నాం. సో ఇట్స్ లైక్ కంప్లీట్ లూప్ అవుతుంది వితౌట్ వేస్టేజ్. ఓకే, సో ప్రతి కాంపోస్ట్కి వెళ్తాం.
ఇంకా ఎంత దూరం వెళ్ళాలి కాంపోస్ట్కి? ఎంత ఎన్ని మైల్స్ ఉంటుంది? ఒక 5 minutes ఇంటి నుండి ఒక 10 minutes. మన ఇంటి దగ్గర 10 minutes. ఓకే. ఈరోజు ట్రాఫిక్ ఉంటుంది బాగా. వెదర్ బాగుంది కదా, సో అందరిగా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వెదర్ బాగుంది అంటే ఎంత టెంపరేచర్? అంటే ఇండియాలో వెదర్ బాగుంది అంటే నాకు తెలిసి ఒక 27-30 ఉంది అంటే వెదర్ మంచిగా ఉన్నట్టు. సేమ్ అంతే ఇక్కడ కూడా 22 నుండి 28-29 వరకు ఓకే, గుడ్ వెదర్ అని చెప్పి. గుడ్ వెదర్. ఓకే. మనకు అంటే ఇండియాలో 35 కూడా బేరబులే, బట్ కానీ ఇంకా ఇక్కడ యూవీ ఇండెక్స్ అని ఉంటుంది, సో కాలిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది మనకి. అయినా అయిపోయింది ఇప్పుడు, ఎండాకాలం అయిపోయింది, ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ కదా. ఓకే. ఇక్కడ సీజన్స్ ఎక్కడి నుంచి ఎలా ఉంటాయి? ఎన్ని సీజన్స్ ఉంటాయి? సీజన్స్ వింటర్, స్ప్రింగ్, సమ్మర్, ఓకే, ఫాల్, ఆటమ్ అంటారు, మళ్ళా వింటర్ బ్యాక్. ఓకే. వింటర్, సమ్మర్ పీక్ టెంపరేచర్ ఎంత ఉంటుంది ఇక్కడ? ఇక్కడ 35-38 వరకు ఉంటుంది. 35-38 అంతే నేను చూసినంత వరకు. అదే చాలా ఎక్కువ ఇక్కడ, ఎక్కువ చాలా దారుణంగా కొడుతుంది. అరిజోనా అట్లాంటి వాటిలో అయితే ఇంకెక్కువ ఉంటుంది. అక్కడ అంటే ఇక్కడ మొత్తం ఫారెన్హీట్ స్కేల్ వాడుతుంది. చూసినా అది 115, 118 పోతుంది. అది ఎంత సెంటిగ్రేడ్ లా. ఇక్కడ యూవీ రేస్ బాగా ఉంటాయి కదా ఇక్కడ. యూవీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ప్రతి చోట సైన్స్ ఉన్నది, సైన్ బోర్డ్స్ ఉన్నాయి కదా రోడ్డుకి అటు. ఇక్కడ ఇన్ఫర్మేటివ్ బాగానే ఉంటుంది. అదే సైన్స్. ఇది స్కూల్, హై స్కూల్. ఏంటిది హై స్కూలా? హై స్కూల్ 8th నుండి 12th వరకు ఇక్కడ హై స్కూల్ అంటారు. 8th to 12th. 8th to 12th. ఓకే. ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఉండదు. 8, 9, 10, 11, 12th. సో హై స్కూల్ అది ఇప్పుడు పెద్ద మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ అన్నంత ఉంది అది. రిటర్న్ లో చూపిద్దాం మరి. ఇది ఒలేసా వెస్ట్ హై స్కూల్, చాలా పెద్దది. వెస్ట్ హై స్కూల్ లేటెస్ట్. ఇవేంటి ఇవి ఇల్లులా ఉన్నాయి? ఇవన్నీ రెసిడెన్స్ ఏనా ఇవి? రెసిడెన్షియల్. ఓకే, ఓకే. ట్రైలర్ ఓకేనా? పాత ట్రైలర్ మన నైబర్ జాన్ అప్పించాడు మనకి. లేకపోతే ట్రైలర్ కి ఒక 50 పెట్టాలి డైలీ. $50. $50 రెంటల్. మళ్ళీ అది మనం చేసే పనికి. సో ఫైనల్లీ టెస్ట్ లాగే ట్రైలర్ పెట్టి తిప్పుతున్నాం మనం అయితే. పర్లేదు, టోయింగ్ కెపాసిటీ బాగానే ఉంది యాక్చువల్గా. ఇంటికి వెళ్ళేటప్పుడు అది పెట్టి 3 పెట్టాం కదా. ఓకే. ఎంత ఎనర్జీ కాలుతుందో లోడ్ మీద ఉన్నప్పుడు తెలుస్తుంది, అర్థమవుతుంది మనకి. ఇవన్నీ కూడా రెసిడెన్సీనా? ఇవన్నీ రెసిడెన్షియల్. ఓకే. ఇక్కడ కార్ మ్యాండేటరీ కదా? కార్ మ్యాండేటరీ. కార్ లేకపోతే ఇక అంతే అయిపోయింది. అన్లెస్ నువ్వు డౌన్ టౌన్ ఏరియాస్లో ఉండి అక్కడే వర్క్ చేసి అక్కడే ఉంటున్నావు అంటే నీకు అవసరం లేదు. అక్కడ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది డౌన్ టౌన్ ఏరియాస్లో. మోస్ట్ సిటీస్కి ఊబర్ అట్లాంటివి కూడా బాగానే దొరుకుతాయి. ఓకే. ఇదేనా ఒలేతా కమ్యూనిటీ రీసైక్లింగ్ సెంటర్. ఓకే. మనం వెళ్ళి అక్కడ కుప్పలు ఉన్నాయి కదా, అక్కడ ఒకటి మల్చ్ కుప్ప, ఒకటి కాంపోస్ట్ కుప్ప. ఓకే. సిటీ రెసిడెంట్స్ వచ్చి ఇక్కడ ట్రాష్ కూడా డంప్ చేసి ఇక్కడ వేస్తారా? ఇంటికి వస్తుంది ట్రాష్ పికప్, సిటీ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇన్ కేసు అందులో సరిపోదు ఇంకెక్కువ అంటే మనం గార్డెన్ చేసుకుంటున్నాము అట్లా. కాంపోస్ట్ వస్తుంది. అక్కడ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఆపారు అనమాట. నేను హాయ్ చెప్పాను, హాయ్ చెప్తుంది. 1 minute. 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 1
బాగుంది మాట. ఇక్కడ ఏదో ఉంది అంటే ఫుడ్ వేస్ట్ అంటే ఓకే. ఇందాక బాగా చెప్పాడు కదా. సో ఫుడ్ వేస్ట్ అయితే ఇక్కడే వేయాలి, గార్బేజ్ అంటే మన ఈ వేస్ట్ అయితే ఇక్కడ వేయాలనుకుంటా. ఓకే ఓకే నైస్. ఇక్కడ ఒక ఆయన వేసుకుంటున్నారు కాంపోస్ట్నా, కాంపోస్ట్ అనుకుంటుంది. ఒక ఆయన కాంపోస్ట్ వేసుకుంటున్నాడు. ఏమైంది బాబా, ఏమంటుంది అండి? ఆ కుప్ప అంతా తీసేస్తున్నారంట, సో పక్కకి వేయండి ఏది ఇదా? బ్రష్ ఓకే ఓకే అని అన్నది. బట్ మనది ఇప్పుడు ఈరోజు అయితే లేదు. సో ఇది ఇది మల్చ్. ఓకే ఇది మల్చా? ఇది మల్చ్, మల్చ్ కాంపోస్ట్. ఓకే ఇదంతా కాంపోస్ట్. ఓకే ఇందులో ఏమైనా వెరైటీస్ ఉన్నాయా లేకపోతే మొత్తం అంత ఒకటేనా? మొత్తం ఒకటే. మొత్తం ఒకటేనా? ఓకే ఓకే. బట్ కలర్ వేరుంది కదా ఇది. ఇది నాకు కూడా తెలియదు మరి ఏంటో. ఒకసారి ఇది మల్చ్ అనుకోండి బాబా. లేదు అది కాంపోస్ట్ కాదా? కాంపోస్ట్. ఓకే ఓకే మేబీ మల్చ్. ఇది మల్చ్ అనుకుంటా. వాడు అది పెట్టాడు కదా, అడుగుదాం ఒకసారి. ఇప్పుడు ఈ కుప్ప తీసేస్తున్నారంటున్నా. సో అదంతా క్లియర్ చేసేసి ఇక వింటర్కి మొత్తం ల్యాండ్ ఫిల్లో పెట్టి ఇప్పుడు ఈ ట్రైలర్ని రివర్స్ చేయడం ఇది ఒక పెద్ద తలనొప్పి. అగైన్ ట్రైలర్ కష్టాలు. ఓకే లెట్స్ ట్రై. నాలుగు అడుగులు వెనక్కి వెళ్తే 2 అడుగులు ముందుకు రావాలి. అలా లేదు, 2 అడుగులు వెనక్కి వెళ్తే 4 అడుగులు ముందుకు రావచ్చు. అలా ఉంది.